హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఆర్టిఫిషియల్ యాపిల్ ప్లాంట్స్ అయితే మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి, అలాంటివి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది నేను బ్లౌజ్ పీస్తో తయారు చేశానండి. ఈ లీవ్స్ మాత్రం ఎలా తయారు చేశానో చూడండి, తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, రెడ్ కలర్ది. తీసుకోవాలంటే ఆరెంజ్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్ కోసము ఏదైనా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా ఈ రౌండ్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగా కొంచెం చిన్న సైజ్ కావాలనుకుంటే చిన్న సైజులో కూడా చేసుకోవచ్చండి. ఇలాగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంచెం దారం సూదికి ఎక్కించేసేసుకొని ఇలా రన్నింగ్ స్టిచ్ అంటారు కదా, ఇలాగా చిన్న చిన్నగా దగ్గర ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా పూర్తిగా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకు ఎండ్ వరకు ఇలాగా పూర్తిగా గుచ్చేసుకుంటే మనకి ఇలా ఒక పౌచ్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ హోల్ ని ఫిలప్ చేయడానికి ఇక్కడ నేను ఇది టెడ్డీ బేర్స్లలో ఉంటుంది కదండి, అది అలాంటి కాటన్ అయితే తీసుకున్నాను, ప్లాస్టిక్ కాటన్. ఇలా తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మీరు లేదంటే క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఓల్డ్ టెడ్డీ బేర్ నుంచి అయినా తీసుకొని ఇలా పెట్టేసుకొని గట్టిగా లాగేసి చూడండి. నెక్స్ట్ ఇలాగా ఈ హోల్ ఉంది కదా వెనకాల, ఈ సూది దారంతో ఇలాగా టైట్గా గుచ్చేసుకుంటూ ఈ హోల్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకు ఇలా షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ మిడిల్ నుంచి ఇలా పైకి సూదిని గుచ్చేసి చూడండి, ఇలాగా కొంచెం కాస్త పక్కకని ఇలా తర్వాత కిందికి ఇలా గుచ్చేసుకుంటే చూడండి మనకు యాపిల్ షేప్ అనేది వస్తుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఇలాగ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగా ముడి వేసేసుకోవాలి, గట్టిగా సరిపోతుందండి. చూడండి మనకు యాపిల్ షేప్ అనేది వచ్చేసింది. ఇది యాక్చువల్లీ స్టాకింగ్ క్లాత్ అని ఉంటుందండి, దాంతో తయారు చేశాను నేను కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఇలా బ్లౌజ్ పీస్తో ట్రై చేశాను. నెక్స్ట్ ఇక్కడ కింద కాడ కోసము ఇక్కడ బైండింగ్ వైర్ని ఇలాగా వంపేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం చిన్నగా అయితే గ్యాప్ ఉంటుంది కదా, అందులో దీన్ని ఇలా దూర్ చేసుకుంటే మనకి యాపిల్కి కాడలాగా తయారైపోతుంది. ఇలాగా చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఊడిపోకుండా ఉండడానికి కొంచెం సేఫ్టీ కోసం అయితే ఇక్కడ కొంచెం నేనైతే దారాన్ని సూదికి ఎక్కించేసేసి ఇలాగా కొన్ని ముడిలు వేసేసుకుంటున్నాను. ఇలాగా టైట్గా ఉండిపోతుంది. చూడండి యాపిల్కి కాడలాగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద గ్రీన్ కలర్ చుట్టుకోవడానికి ఇక్కడ నేను టేప్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ టేప్ తీసుకొని ఇక్కడ కాడలాగా గ్రీన్ కలర్ మొత్తం ఈ దానికి చుట్టేసుకున్నాను. ఇలాగా క్రేప్ టేప్ ఉంటుందండి, క్రేప్ టేప్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా పూర్తిగా కాడ గ్రీన్ కలర్ కనిపించే విధంగా ఇలాగ చుట్టేసుకోండి. అంతే, చూడండి మనకి యాపిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటివి నేను కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నానండి. ఇక్కడ కొంచెము ఎల్లో కలర్తోని ఇలా షేడింగ్ ఇచ్చానండి, ఎందుకంటే కాయలు అలాగా కనిపించడానికి, అన్ని పండ్లలాగా కాకుండా కొంచెం కాయలు పండుగా కనిపించడానికి ఇలా సెట్ చేసేసాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కవర్ తీసుకున్నానండి. ఇది బెడ్షీట్స్కి కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మనకి వస్తుంది కదా, ఇలా కొంచెం స్టిఫ్ ఉన్నది, దీన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ శాండ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో ఇలా రఫ్ చేస్తున్నాను. ఎందుకు అంటే పైన మనం వీటికి కలర్ వేసేసుకుంటే వెళ్ళిపోతుందండి, ఉండదు. ఇలా మనం రఫ్ చేసేసామంటే పైన షైనీ వెళ్ళిపోయి ఇలా గరుకుగా మారి మనం ఏ కలర్ వేసుకున్నా కానీ దానికి కరెక్ట్గా స్టిక్ అవుతుంది, ఊడిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇలాగా పూర్తిగా నేను ఇలా శాండ్ పేపర్తోని ఇలా చేసేసానండి. నెక్స్ట్ ఇలా గ్రీన్ కలర్ని పూర్తిగా వేసేసుకుంటున్నాను. ఇలాగా పూర్తిగా ఇలా వేసేసుకొని ఆరనిచ్చేసుకున్నాను. నేను ఒక సైడే వేసుకున్నానండి, ఇంకో సైడు తక్కువ పడితే మళ్ళీ వేసుకుందామని చెప్పి నేను కొంచెం వేసుకొని ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇలాగా ఈ కట్ చేసుకున్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీరు డ్రా చేసుకొనైనా అని పెన్సిల్తో డ్రా చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి లీవ్స్ అనేవి తయారైపోయాయి. చూడండి అసలు ప్లాస్టిక్ కవర్ అన్నట్టు అస్సలు తెలియడం లేదండి, ఎంత బాగా వచ్చాయో అసలు నేనే ఆశ్చర్యపోయాను, చాలా బాగున్నాయి.
కలర్ కూడా పోదండి. మనం శాండ్ పేపర్తో చేసాం కదా, మీరు అనుకుంటే ఇలాంటి లీవ్స్ కూడా తయారు చేసుకోవచ్చు, ఇలా కట్ వర్క్ కాకుండా. నెక్స్ట్ ఇక్కడ వైర్ తీసుకున్నాను. ఈ వైర్ని ఇలాగా చిన్న పీస్ కట్ చేసుకొని ఈ దానికి కాడలాగా ఇలాగ జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ చిన్న టేప్ కూడా వేసేసుకున్నానండి. గమ్మైనా పెట్టుకోవచ్చు. ఇలాగా టేప్ కూడా వేసేసుకుంటే మనకి ఇలాగ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీటన్నింటికి వేసేసుకున్నాను. ఇప్పుడు కింద ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే, కింద కాడ మనకి గ్రీన్ కలర్ కనిపించడానికి ఇక్కడైతే నేను ఈ టేప్ అంతా వేసేసుకున్నానండి. ఇప్పుడు కాడలాగా కనిపిస్తుంది. ఇలాగా అల్యూమినియం కనిపించకుండా ఈ పిన్ను ఇలాగా చుట్టేసుకున్నాను. చూడండి, మనకి కాడలాగా తయారైపోయింది లీఫ్కి కూడా. నెక్స్ట్ ఇక్కడ లీఫ్ పైన ప్లెయిన్గా ఉందని ఇలాగా లీఫ్ లాగా కొంచెము బ్రష్తో ఇలా చేసేసానండి. చూడండి, ఫైనల్గా ఇలా లీవ్స్ అనేవి మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా చేసుకున్న యాపిల్స్ ఉన్నాయి కదండి, వీటికి ఇక్కడ ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పక్క ఆ పక్క ఇలా పెట్టేసుకుంటూ జాయిన్ చేసేసుకుంటే మనకి యాపిల్స్కి లీఫ్ లాగా రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ లీవ్స్తో కూడా చిన్న చిన్న స్టెమ్స్ అనేవి తయారు చేసుకున్నాను. ఇలాగా చిన్న చిన్నగా ఇలాగా 3 పీసెస్ని ఫోల్డ్ చేసేసుకుంటే ఇలాంటివి నేను 3 పీసెస్ తయారు చేసుకొని ఇలా యాపిల్కి నెక్స్ట్ ఇక్కడ ఈ కాడలు ఇవి కూడా తీసుకున్నాం కదా, ఇలాగా చుట్టేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చిన్న చిన్న కాడలు, అలాగే ఈ కింద ఈ యాపిల్ ఈ పక్క ఆ పక్క ఇలాగా చుట్టేసుకుంటూ మనం జాయిన్ చేసేసుకుంటే మనకి ఒక కొమ్మలాగా తయారైపోతుంది. ఇలాగ చూస్తున్నారు కదా, ఈ పక్క ఆ పక్క రెండింటిని ఇలాగా 3 యాపిల్స్ని ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ కింద ఈ 3 యాపిల్స్వి కాడలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ ఇలాగా ఒకేలాగా చేయడానికి ఇలా టేప్ వేసేసుకున్నాను. చూడండి, ఇలా సెట్ అయ్యింది నాకు. ఇలాంటివి నేనైతే 3 పీసెస్ అయితే తయారు చేసుకున్నానండి. ఇలాగా కింద కాడ కోసం నేను కొంచెం పెద్దది అతికి చేసేసుకున్నానండి. ఇప్పుడు చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఇలాగా ఇందాక సింగిల్ పీసెస్ అయితే ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఇప్పుడు ఈ 3 పీసెస్ని కూడా ఇలాగే ఈ పక్క ఆ పక్క మనం జాయిన్ చేసేసుకొని ఇలా టేప్ వేసేసుకుంటున్నాను పూర్తిగా. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకున్నానండి. ఇక్కడ కాడ ఇంకాస్త లావుగా కనిపించడానికి ఇక్కడ కొంచెము కాటన్ పీస్ని పెట్టేసి ఇలాగా గ్రీన్ టేప్ని చుట్టేసుకుంటున్నాను పూర్తిగా. అయితే కింద మనకి కాడ అంటే కాండం అనేది లావుగా కనిపిస్తుంది కదా, ఇలాగా కనిపించడానికి ఇలాగా పెట్టేసుకున్నాను. చూడండి, మనకి ఫైనల్గా అయితే ఇలా ట్రీ అనేది యాపిల్ ట్రీ అనేది రెడీ అయ్యిందండి. దీన్ని ఫ్లవర్ వాజ్లోనైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలాగా పెరుగు కప్పులు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వీటిని వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ పెయింట్ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిఓపి తీసుకున్నానండి. ఈ పిఓపి తీసుకొని వైట్ సిమెంట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ వేసేసి కలిపేసుకొని ఇందులో ఇలాగ పూర్తిగా ఫిల్అప్ చేసేసుకొని ఈ చేసుకున్న యాపిల్ ట్రీని ఇలా మనం పెట్టేసుకొని ఓవర్ నైట్ ఆరనిచ్చేసుకుంటే మనకి చూడండి బ్యూటిఫుల్గా యాపిల్ ట్రీ బయట మార్కెట్లో దొరికే ఇవి ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో, తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటిని మనము బయట మార్కెట్లో అయితే ఎన్నో డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్తోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ యాపిల్ ట్రీని మనం ఫ్రిడ్జ్ పైన కానీ టీపాయ్ పైన కానీ ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ పక్కన కనిపిస్తున్న ఈ ప్లాంట్స్ అన్నీ నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఆల్రెడీ ఈ వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడలేని వారు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.